అరే మీది లాంచ్ ప్లస్ డే 1 నంబర్స్ చెప్పు అసలు. మా బీటా వర్షన్ యూజర్స్ అంతా ఉండరు మీ క్వార్టర్లీ యూజర్స్. మీతో డిస్కో ఏందిరా? 1.9 మిలియన్ యూజర్సా? ఏడికెళ్ళి వచ్చిర్రా అంతమంది? నా కంట్రీ వైజ్ స్ప్లిట్ చెప్పు ఫస్ట్ నువ్వు. ఈజీ 700K యూజర్స్ ఫేక్ చేస్తున్నావు నువ్వు. మా ప్రోడక్ట్కి నార్త్ కొరియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మొన్న ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వీడియో చూసినా నేను. ఇట్లా డప్పులు కొట్టుకుంటా 2-3 మిసైల్ వదిలేసిండ్రు ఇట్లా. అసలు మీ ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్ రా? ఒక ఔరా లేదు, ఫీచర్స్ లేవు, అందము లేదు, బ్యాటరీ లైఫ్ లేదు, రీసేల్ వాల్యూ లేదు. ఊకే టియర్ వన్ ప్రోడక్ట్ అని మీరు లేపడం తప్ప ఏం లేదా? ఇది ఇట్లా సెటిల్ అయ్యే గొడవ కాదు. నువ్వు మండే మార్నింగ్ 10 o'clockకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కి రా. ఆడ ఒరిజినల్ నంబర్ చూసుకొని మాట్లాడదాం మనం. నెక్స్ట్ వర్షన్ 512GB ర్యామ్ మైక్రో ప్రాసెసర్ కి మూత మోగిపోతుంది. మీ ప్రోడక్ట్ కి స్టామినా లేదు, అందుకే ఇంతకన్నా అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. మ్యాటర్ లేనప్పుడే మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్. 1 word అబౌట్ మై ప్రోడక్ట్ సార్. మా ఫ్యాన్ బేస్ కి మా ప్రోడక్ట్ కి ఎలివేషన్ ఇచ్చుకునే అంత కర్మ ఏం పట్టలేదు. మా ఒక్కొక్క ప్రోడక్ట్ రివ్యూ ఒక్కొక్క ఎలివేషన్ పోయి మార్కస్ బ్రౌన్లీ గారిని అడుగు. అవునరా, మా ప్రీవియస్ వర్షన్ అంత ఒకటి బాగాలేదు, కొంచెం బ్యాటరీ లైఫ్ చేయించింది, కానీ ఎస్థెటిక్స్ చూసినావను ఇట్స్ అ ప్రౌడ్ ఫ్లాప్ ఫర్ అస్. అరే అంతెందుకురా, మీ ప్రోడక్ట్ లాంచింగ్ డే రోజు ఏ షోరూమ్ ముందైనా ఒక లైన్ ఇవ్వడానికి కట్టిండారా ఎప్పుడైనా? ఒక్క ఫోటో చూపిరాను. నువ్వు ఒక్క ఫోటో చూపి నేను ఈ అకౌంట్ డిలీట్ చేసేస్తా. అదేంద్రా, లాంచ్ అయ్యి 6 months కూడా కాలే అప్పుడే 50% ఆఫ్ ఇచ్చేస్తుండ్రా. ఫ్యాన్ బేస్ లేకపోతే ఇదే ప్రాబ్లం వస్తుంది.